ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుని విగ్రహాలు కనిపించడం సహజం. కానీ తాజాగా యూదు దేశమైన ఇజ్రాయెల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ హృదయ సామ్రాట్గా ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్కు తమ దేశంలో భారీ విగ్రహాన్ని నిర్మిస్తామని అధికారికంగా ప్రకటించింది. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్కు శివాజీ మహారాజుకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? శివాజీ మహారాజ్ తమ సైన్యంలో యూదులకు ఎందుకు స్థానం కల్పించారు? ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయనకు ఈ స్థాయి గౌరవం ఎందుకిస్తోంది? ఈ అద్భుతమైన చారిత్రక బంధం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూన్ 6వ తేదీన ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ ఒక కీలక ప్రకటన చేసింది. తమ దేశంలోని ఒక ప్రధాన నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఏ నగరంలో నిర్మించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోకపోయినా ఇది ఇజ్రాయెల్లోని ప్రముఖ నగరాల్లో ఒక దాంట్లో ఏర్పాటు చేయబడనుంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది. ఈ ప్రకటనను జూన్ 6నే ఎందుకు చేశారు? ఎందుకంటే 1674 జూన్ 6న ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. అదే శివరాజ్యాభిషేక దినోత్సవం. ఆ చారిత్రక సందర్భాన్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానేఫ్ రేవాజ్ ఈ ప్రకటన చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహం భారతదేశం, ఇజ్రాయెల్ స్నేహానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కూడా కలిసి మద్దతు కోరారు. వెంటనే స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహ రూపకల్పన, ఆయుధాలు, వస్త్రధారణ, చారిత్రక వివరాలు అన్నింటినీ ఇజ్రాయెల్కు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ప్రభుత్వాల ప్రాజెక్టు కాదు. ఇజ్రాయెల్ దీన్ని పీపుల్స్ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే భారతీయ చరిత్రకారులు, కళాకారులు, శివాజీ అభిమానులు, అలాగే ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ మూలాలున్న యూదుల సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. విరాళాలు కూడా సాధారణ ప్రజల నుంచే సేకరిస్తున్నారు. అంతేకాదు విగ్రహాన్ని భారతదేశంలోనే తయారు చేసి ఇజ్రాయెల్కు తరలించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టు రెండు దేశాల ప్రజలను భావోద్వేగపరంగా కలిపి ఉంచే చారిత్రక వారధిగా నిలుస్తుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఇజ్రాయెల్కు, ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయెల్ యూదు సమాజానికి శివాజీ మహారాజ్తో ఉన్న అనుబంధమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ కథ ఈరోజు నిన్నటిది కాదు. దాదాపు 2200 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 175 ప్రాంతంలో మొదలైంది. ఆ కాలంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో గ్రీకు పాలకుడు యాంటియోకస్ ఎపిఫెన్స్ పాలన కొనసాగుతోంది. ఆ సమయంలో యూదులపై తీవ్ర వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక మంది యూదులు ఓడల్లో వివిధ దేశాలకు పారిపోయారు. అలాంటి సమయంలో ఒక యూదుల ఓడ మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని నావగావ్ తీరానికి చేరుకునే సమయంలో భారీ తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది. ఆ ప్రమాదంలో కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 7 పురుషులు, 7 మహిళలు. ఈ 14 మందే తరువాత బెనే ఇజ్రాయెల్ సమాజానికి మూల పురుషులుగా గుర్తించబడ్డారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మణిపూర్, మిజోరాం ప్రాంతాల్లో నివసించే యూదులను బెనే మనాషే అంటారు. వారు కూడా ప్రాచీన ఇజ్రాయెల్ 12 తెగల్లో ఒకరిగా భావించబడతారు. అదేవిధంగా మహారాష్ట్రలో స్థిరపడిన ఈ బెనే ఇజ్రాయెల్ సమాజం కూడా ఆ ప్రాచీన యూదు తెగల వారసులేనని భావిస్తారు. అలా 14 మందితో ప్రారంభమైన ఈ సమాజం శతాబ్దాల కాలంలో మహారాష్ట్ర అంతటా విస్తరించింది. ఒక దశలో వీరి సంఖ్య 75,000 వరకు చేరిందని ఢిల్లీకి చెందిన పబ్లిషర్ రూబెయిన్ ఇజ్రాయెల్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో వీరి సంఖ్య సుమారు 4,000 వరకు మాత్రమే ఉంది. మిగిలిన వారు ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత తమ మాతృభూమికి తిరిగి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో జీవనం సాగించడానికి ఈ యూదులు ప్రధానంగా నూనె తయారీ, నూనె వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. కానీ యూదు మత సంప్రదాయం ప్రకారం శనివారం రోజు సబ్బత్గా పరిగణిస్తారు. ఆ రోజు ఎలాంటి పని చేయకుండా ప్రార్థనలు చేస్తారు. దీన్ని గమనించిన స్థానిక మరాఠీలు వీరిని శనివార్ తేలీస్ అని పిలవడం ప్రారంభించారు. అంటే శనివారం సెలవు తీసుకునే నూనె వ్యాపారులు అని అర్థం. కాలక్రమేణా ఈ యూదులు పూర్తిగా మహారాష్ట్ర సంస్కృతిలో కలిసిపోయారు. మరాఠీ భాష నేర్చుకున్నారు. స్థానిక ఆహారం, వస్త్రధారణ, సంప్రదాయాలను అలవాటు చేసుకున్నారు. తమ ఇంటి పేర్లకు కూడా జిరాడ్కర్, తివేకర్, పేంకర్ వంటి మరాఠీ శైలిలో పేర్లు జోడించుకున్నారు. అయితే తమ యూదు ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. భారతీయ సంస్కృతి మరియు యూదు సంప్రదాయాలను కలిపి సామరస్యంగా జీవించారు. ఇప్పుడు శివాజీ మహారాజ్తో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.
17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న కాలం. అప్పట్లో పోర్చుగీసులు, జంజీరా సిద్దీలు, మొఘలుల నుండి తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది. వారిని ఎదుర్కోవడానికి బలమైన నౌకాదళం అవసరమని శివాజీ మహారాజ్ భావించారు. అప్పుడు సముద్రయానంలో నైపుణ్యం కలిగిన బెనే ఇజ్రాయెల్ యూదులు ఆయన దృష్టిలో పడ్డారు. వారి సముద్ర జ్ఞానం, యుద్ధ నైపుణ్యం, వ్యూహాత్మక ఆలోచనలను మెచ్చుకున్న శివాజీ మహారాజ్ వారిని తన సైన్యంలో, ముఖ్యంగా నౌకాదళంలో చేర్చుకున్నారు. చారిత్రక రికార్డుల ప్రకారం ఆరోన్ చుర్రీకర్ అనే యూదు యోధుణ్ణి మరాఠా నౌకాదళంలో నాయక్ హోదాలో నియమించారు. అలాగే శామ్యూల్, అబ్రహాం, అబాజీ వంటి అనేక యూదు యోధులకు కీలక బాధ్యతలు అప్పగించారు. వారి సేవలను గుర్తిస్తూ భూములు కూడా బహుమతిగా ఇచ్చారు. ఇది ఆ కాలానికి ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యూదులు వేధింపులకు గురవుతుండగా యూరప్లో వారికి జీవించే హక్కు కూడా సరిగా లేని పరిస్థితుల్లో భారతదేశం వారికి ఆశ్రయమిచ్చింది. శివాజీ మహారాజ్ వారికి కేవలం రక్షణ మాత్రమే ఇవ్వలేదు, సైన్యంలో ఉన్నత స్థానాలు, పూర్తి ధార్మిక స్వేచ్ఛ కూడా కల్పించారు. అందుకే శివాజీ మహారాజుపై యూదుల గౌరవం తరతరాలుగా కొనసాగుతోంది. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు తమ మాతృభూమికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఆలియా అని పిలుస్తారు. అప్పుడు మహారాష్ట్రలో నివసిస్తున్న వేలాది బెనే ఇజ్రాయెల్ యూదులు కూడా ఇజ్రాయెల్కు వెళ్లిపోయారు. నేడు సుమారు 80,000కు పైగా బెనే ఇజ్రాయెల్ యూదులు ఆస్డోడ్, రామ్లా, బీర్షేబా వంటి నగరాల్లో జీవిస్తున్నారు. అయితే వారు భారతదేశాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మహారాష్ట్రలో నేర్చుకున్న మరాఠీ భాష, ఆహార సంస్కృతి, సంప్రదాయాలను కూడా తమతో పాటు ఇజ్రాయెల్కు తీసుకువెళ్లారు. ఇప్పటికీ వారు మలీదా అనే ప్రత్యేక సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. ఇందులో అటుకులు, కొబ్బరి, చక్కెర, యాలకులు, డ్రై ఫ్రూట్స్తో ప్రసాదం తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మరాఠీ మాట్లాడే కుటుంబాలున్నాయి. అంతేకాదు మహారాష్ట్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా తమ పూర్వీకులకు ఆశ్రయమిచ్చి, గౌరవం ఇచ్చి, అవకాశాలు కల్పించిన ఛత్రపతి శివాజీ మహారాజును వారు ఇప్పటికీ కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నారు. అందుకే నేడు ఆయనకు ఇజ్రాయెల్లో భారీ విగ్రహం నిర్మించాలని నిర్ణయించారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తి, వ్యూహాత్మక ఆలోచన, మాతృభూమి రక్షణ కోసం చేసిన త్యాగాలు తమ చరిత్రతో కూడా దగ్గర సంబంధం ఉన్నాయని అనేక మంది ఇజ్రాయేలీలు భావిస్తారు. శత్రువులు ఎంత బలంగా ఉన్నా ధైర్యం మరియు వ్యూహంతో విజయం సాధించవచ్చని శివాజీ మహారాజ్ చూపించిన మార్గాన్ని వారు గౌరవిస్తారు. అందుకే శివాజీ మహారాజ్ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, భారతదేశం మరియు ఇజ్రాయెళ్ల మధ్య 2000 ఏళ్లకు పైగా ఉన్న స్నేహానికి, కృతజ్ఞతకు, చారిత్రక బంధానికి ప్రతీకగా నిలవబోతోంది. మరి ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ చారిత్రక కథ విన్న తర్వాత మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.